పుట్టిన వెంటనే సంపూర్ణ జ్ఞానం వస్తే ఏమవుతుందో తెలుసా? పురాణాల ప్రకారం అలాంటి వ్యక్తికి ఉద్యోగం, పెళ్లి, కుటుంబ జీవితం వంటి ప్రాపంచిక విషయాలపై ఆసక్తి అస్సలు ఉండదు. ఎందుకంటే అతను జీవితం యొక్క పరమార్థాన్ని ఇప్పటికే తెలుసుకుని ఉంటాడు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు తన మనస్సు నుంచి సనకుడు, సనాతనుడు, సనందుడు, సనత్కుమారులు అనే నలుగురు మానసపుత్రులను సృష్టించాడు. అనంతరం వారిని చూసి భూమిని సంతానంతో అభివృద్ధి చేయండి అని ఆదేశించాడు. కానీ ఆ నలుగురు జన్మించిన క్షణం నుంచే సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని పొందారు. కాబట్టి సంసార జీవితంలోని కష్టాలతో నిండి ఉంటుందని, మాకు ఆ మార్గం అవసరం లేదని భావించి జీవితాంతం బ్రహ్మచారులుగానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత వారు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు సన్నిధిలో భక్తి, ధ్యానం, చింతనతో కాలం గడిపారు. అయితే వారి పాత్ర అక్కడితో ముగిసిపోలేదు. ఒకసారి వైకుంఠ ద్వారపాలకులైన జయ, విజయులు వారిని లోపలికి అనుమతించలేదు. దాంతో కోపించిన సనకాది మహర్షులు వారికి భూలోకంలో అసురులుగా జన్మించాలి అనే శాపాన్ని ఇచ్చారు. ఆ శాపం వల్లే జయ విజయులు హిరణ్యక్షుడు, హిరణ్యకశిపుడుగాను, రావణుడు, కుంభకర్ణుడుగాను, శిశుపాలుడు, దంతవక్రుడుగా వంటి జన్మలను ఎత్తారు. వారిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు వరాహ, నరసింహ, శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలను స్వీకరించి ధర్మస్థాపన చేశారు. అంతేకాదు సనకాది మహర్షులు ఎక్కడికి వెళ్ళినా ఆత్మజ్ఞానం, భక్తి, వైరాగ్యం గురించి ఉపదేశిస్తూ అనేక మందికి మోక్ష మార్గాన్ని చూపించారు. అందుకే పురాణాల్లో బ్రహ్మ మానసపుత్రులైన సనక, సనాతన, సనంద, సనత్కుమారులకు అత్యంత విశిష్టమైన స్థానం ఉందని చెప్పబడింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.